ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు త్వరలో యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. వీటి నియంత్రణకు ముందుకు రావాలంటూ ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితాలలో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందని అన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్లాస్టిక్ నియంత్రణ అనేది రాజకీయ నేతల నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ చిన్న కార్యక్రమం అయినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఒకసారి వాడిన ప్లాస్టిక్ను నియంత్రించడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సచివాలయంను ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించామని, దాంతో గాజు బాటిళ్లలో నీరు ఇస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీలో భాగంగా పార్కులు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక బయోడిగ్రేడబుల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించాలంటూ పౌరులకు ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు పెడుతున్నాయని, ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి 300 ఏళ్లు పడుతుందని చెప్పారు. పశువుల కడుపుల్లోకే కాదు, పసికందుల రక్తంలో కూడా ఇది కలిసిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.